ప్రతి పనిని ఆంధ్రప్రదేశ్‌లో అదేదో మంచి చేసే యజ్ఞానికి కనుక రాక్షసులు చెడగొట్టినటువంటి సందర్భం చూసాం గతంలో పౌరాణికాల్లో. ఆంధ్రప్రదేశ్‌లో అంతే. అంబేద్కర్ విగ్రహం అంటే ఈ రాక్షసులు వార్తలు రాస్తారు. చెడుగా రాసుకొస్తారు. అట్లాగే ఒక మంచి కార్యక్రమం ఏది జరిగినా అమ్మఒడి జరిగినా అంతే, లేకపోతే చేయూత ఇచ్చినా అంతే ప్రతి దాంట్లో కూడా. తప్పులు ఖచ్చితంగా ఉంటాయి. ఆ తప్పులు 1% మొత్తం 99% రుద్దేసి ఓవరాల్‌గా ప్రజల్లో ఒక నెగటివిటీ సృష్టించడం మాత్రమే కోణంలో రాసుకొస్తారు. ఇప్పుడు అట్లాగే బీసీ జనగణన. బీహార్ చేసింది. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు. ఏంటది? బీసీల వాళ్ళు ఏ ఏ కులాలు, అంటే అసలు టోటల్‌గా జనం ఏ ఏ కులాలు, దాంట్లో బీసీలు ఏ ఏ కులాలు, ఏ ఏ గ్రూపుల్లో ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి? దాని ఆధారంగానే కదా ఒక కేడర్ నుంచి ఇంకో కేడర్‌లోకి పంపించడం ఇదంతా జరిగేటువంటిది. బీసీ కులగణన చేస్తుంటే దాంట్లో ఆర్థిక పరిస్థితులు ఏంటి అంటూ రాసుకొచ్చారు. ఆర్థిక పరిస్థితులు బాలేదనే కదా వాళ్ళకి రిజర్వేషన్‌లు వాళ్ళదిచ్చింది. ఆ లెక్క చెప్పడానికి కోసం తీస్తుంటే, అదిగో మీరందరూ రెచ్చిపోండి, ఆళ్ళ మీద దాడులు చేయండి అన్నటువంటి తరహాలో రెచ్చగొడుతోంది జ్యోతి.